హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో ఎపిసోడ్ నెంబర్ 3ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ సీన్లో మన హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇంకా హీరో అసిస్టెంట్ అయితే చెప్తాడు. ఇంకా అలా చెప్పేసరికి హీరోయిన్ అయితే అంటది, ఏంటి నేను మ్యూజిక్ వినాలా? అసలు ఇదేం అన్యాయం, నేను మ్యూజిక్ ఏమీ వినాలని అనుకోవడం లేదు అని అనగానే తన అసిస్టెంట్ అయితే అంటాడనమాట, అదేమీ కాదు, మీరు మా హోటల్కి అయితే ప్రొఫెషనల్ స్లీపర్ కింద వచ్చారు, మీరు ప్రతిదీ అయితే ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాల్సిందే. సో మీరు మ్యూజిక్ కూడా విని దానికి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. మీకు అంతగా ఇబ్బంది ఉంటే హీరో కూడా మీకు కంపెనీ కింద ఉంటాడు అని చెప్పి అతను అయితే అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది, కానీ నాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి పని అయితే నేను చేస్తాను, కానీ నాకు ఒక రిక్వెస్ట్ అయితే ఉంది అని చెప్పి హీరోని అయితే అడుగుతుంది. ఇంకా హీరో కూడా ఏంటి అని అడిగేగానే, మీరు ఆ రిసెప్షనిస్ట్ని అయితే ఫైర్ చేశారంట కదా, సో అందుకోసం అని చెప్పి నేనైతే అడుగుతున్నాను, మళ్ళీ తన జాబ్ తనకైతే ఇప్పించేయండి అని చెప్పి హీరోని అయితే అడుగుతుంది. కానీ హీరో అయితే అంటాడు, కానీ తన వల్లే కదా ఇక్కడ ఇవన్నీ జరిగినాయి, నువ్వు రాసిన నెగిటివ్ రివ్యూకి కారణం కూడా తనే, అందుకని నేనైతే ఇలా చేశాను అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటదన్నమాట, బహుశా తనకి హెడ్ ఎవరో కాదు మీరే, తన మిస్టేక్ చేసిందంటే మీ మిస్టేక్ కూడా ఉంటుంది కదా, దానికి మీరు కూడా బాధ్యత అనేది తీసుకోవాలి, సో మీరు కూడా ఫైర్ అవ్వాలి కదా అనగానే, ఇదేం లాజిక్, ఇలాంటి లాజిక్ నేను ఎప్పుడూ వినలేదే అని చెప్పి ఇక్కడ హీరో అయితే అంటాడు, ఇదే లాజిక్, నేను ఒకటే అనుకుంటా, నా వల్ల వేరే వాళ్ళ ఫ్యూచర్ ఎప్పుడూ నాశనం అవ్వకూడదని చెప్పి, అందుకోసమే మళ్ళీ మీరు తనకి జాబ్ అనేది ఇస్తే మంచిదని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట. ఇంకా హీరోయిన్ అలా అడగడం వల్ల హీరో కూడా ఏమీ చేసేది లేక, సరే నువ్వు చెప్పిందే చేస్తాను అని చెప్పి ఇంకా హీరోయిన్ మాట అయితే కాదనలేడు. ఇక్కడ తన రిసెప్షనిస్ట్కి అయితే జాబ్ అనేది రావడంతో పక్కనున్న వాళ్ళు అయితే అడుగుతారు, నీకు మళ్ళీ ఎలా జాబ్ అనేది వచ్చింది, ఒక్కసారి హీరో ఎవరినైనా ఫైర్ చేశారంటే మళ్ళీ వెనక్కి అయితే తీసుకురాడు కదా అని చెప్పి అందరూ అడగడంతో ఆ రిసెప్షనిస్ట్ అయితే అంటది, ఈ హోటల్కి నా అవసరం చాలా ఉందని హీరోకి అయితే తెలుసు, అందుకోసమే నా దగ్గరికి వచ్చి మరీ బ్రతిమాలి ఇక్కడికైతే తీసుకువచ్చారు, అయినా తనైతే తెలుసుకున్నాడు తను ఎలాంటి తప్పు చేశాడా అని చెప్పి, అందుకే ఆ తప్పుని సరిదిద్దుకొని నన్ను అయితే ఇక్కడికి తీసుకొచ్చాడని గొప్పలైతే పలుకుతూ ఉంటుందన్నమాట. ఇంక ఈ మాటలన్నీ విని వాళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు, నీ గురించి తెలుసు కూడా ఎవరు ఇక్కడికైతే తీసుకురారు అని చెప్పి. ఇక్కడ మనకి లిన్ అనే అబ్బాయిని అయితే చూపిస్తారు. తనైతే ఎక్కడ ఎవరు కనబడట్లేదే అనగానే ఫోన్లో ఉన్న పర్సన్ అయితే చెప్తారు, షార్ట్ హెయిర్ అయితే వేసుకుని వైట్ డ్రెస్తో ఉంటారు, ఒకసారి చూడండి మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఆ అమ్మాయే వస్తుంది అని చెప్పి అనగానే, సరే చూస్తాను అని చెప్పి చూసేసరికి అక్కడ లింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా లింగ్ కార్లో అయితే తన లగేజ్ అనేది పెట్టేసి ఇంకా కార్లోకి వెళ్ళి అయితే మరీ కూర్చుంటాడనమాట లిన్. అలా లిన్ కూర్చునేసరికి లింగ్కి చాలా కోపం వస్తుంది. ఇంకా లింగ్ అయితే కార్ డోర్ అనేది తీసి, హే మిస్టర్, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నావా, అందుకనేనా అర్జెంటుగా వచ్చి నా కార్లో కూర్చున్నావు, ఒకవేళ నీకు అంత అర్జెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళడం నేనైతే నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పి ఇక్కడ లింగ్ అయితే అంటదన్నమాట. అలా లింగ్ అనేసరికి ఇక్కడ లిన్ అయితే అంటాడు, నేను ఎందుకని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను, నాకు బాగానే ఉంది హెల్త్, నేనేమి హెల్త్ బాగోక ఏమీ ఇక్కడికి వచ్చి కూర్చోలేదు అని అనగానే ఇక్కడైతే లిన్ అయితే అంటది, కానీ నువ్వు చేసే పనుల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, నేను ఇప్పుడు గట్టిగా కొడతాను కదా, నిన్ను కొట్టే దెబ్బకి నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సింది అని చెప్పి అనేసరికి ఇక్కడ లిన్ అయితే అంటాడనమాట, ఎందుకని నువ్వు నన్ను కొడతావు అని చెప్పి అడుగుతాడనమాట. ఎందుకంటే ముక్కు మొహం తెలియని వాళ్ళ కార్లో అయితే ఇలా వచ్చి కూర్చోరు, అర్థమైందా, ఇంత ధైర్యంగా ఎలా వచ్చి కూర్చున్నావు అని అనగానే, నువ్వు నన్ను పిక్ చేసుకోవడానికే కదా వచ్చావు అని అడుగుతాడనమాట. అలా అడిగేసరికి నేను నిన్నెలా పిక్ చేసుకుంటాను, మత్తుందా నీకు, నేను నిన్నేం పిక్ చేసుకోవడానికి రాలా, నా పని మీద నేను వచ్చాను అని చెప్పి ఇక్కడ లిన్ అయితే అంటదన్నమాట. అలా లింగ్ అనేసరికి ఇంకా అప్పుడే లిన్కి అయితే కాల్ వచ్చి ఎవరో అమ్మాయి అయితే మాట్లాడుతుంది, మీరు ఎక్కడున్నారు సార్, నాకు కనబడట్లేదు అని చెప్పి అనగానే ఇక్కడ లిన్కి అయితే అర్థమవుతుంది అన్నమాట, తినైతే స్ట్రేంజర్ కార్లో అయితే ఎక్కి కూర్చున్నాడు అని చెప్పి. ఇంకా వెంటనే ఆవిడకైతే చెప్తాడు, సారీ ఇది నా తప్పే, నన్ను క్షమించండి అని చెప్పి అనడంతో, సరే ఇంకా దెబ్బలైతే తినలేదులే నువ్వు అని చెప్పి అంటది. ఇక్కడ మన హీరో హీరోయిన్ అయితే మ్యూజిక్ కాన్సర్ట్కి అయితే వెళ్తారన్నమాట. ఆ మ్యూజిక్ వాయిస్తూ ఉంటే మన హీరో బాగానే చూస్తూ ఉంటాడు, కానీ మన హీరోయిన్కి మాత్రం నిద్ర అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా హీరో మీద పడుకొని పోయి ఉంటే మన హీరో అయితే పక్కకి అనేది గెంటుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్కి అయితే చెప్తాడనమాట, ఇలా అయితే నేను 2 మ్యూజిక్ ప్రైవేట్ హాల్స్ అయితే పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను, దానివల్ల ఎక్కువ గెస్ట్లు ఎంజాయ్ చేస్తారు కదా అని అనగానే మన హీరోయిన్ అయితే అంటది, నాకు తెలిసినంత వరకు మీకు చాలా డబ్బులు అయితే ఉండుంటాయి, అందుకే మీరు ఇలాంటి వేస్ట్ దాని మీద డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయాలని అనుకుంటున్నారు కదా అని చెప్పి హీరోని అడిగేసరికి ఇంకా అప్పుడే హీరోకి అయితే కడుపులో అయితే పేగులు అనేవి అరుస్తూ ఉంటాయన్నమాట. ఇంకా హీరోయిన్కి అర్థమవుతుంది హీరోకి బాగా ఆకలేస్తుంది అని చెప్పి, సరే ఈరోజు మీరు నన్ను కాన్సర్ట్కి తీసుకువెళ్ళారు కాబట్టి నేను మీకు అయితే ఫుడ్ అనేది ఇప్పిస్తాను
చేస్తాను అని చెప్పి అడుగుతుంది. ఇంకా హీరో కూడా సరే అయితే అని చెప్పి హీరోయిన్తో పాటు ఫుడ్ తింటాకైతే వెళ్తాడనమాట. మన హీరోయిన్ అయితే స్ట్రీట్ ఫుడ్కి అయితే తీసుకువస్తుంది. హీరో అయితే అడుగుతాడు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి. ఇక్కడ ఫుడ్ అనేది చాలా బాగుంటుంది, నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది టేస్ట్ చేసి రివ్యూ అనేది ఇస్తాను, దానివల్ల వాళ్ళు మోడిఫై చేసుకొని ఫుడ్ అనేది ఇంకా బాగా ప్రిపేర్ చేస్తారు అని చెప్పి ఇంకా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఫుడ్ అనేది టేస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మీరు పెప్పర్ అనేది బాగా ఎక్కువ వేశారు అండ్ ఫ్లెష్ కూడా బాగా ఎక్కువగా మాడిచ్చేశారు, సో అలా చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక్కొక్కరికి రివ్యూ అనేది ఇచ్చేసరికి వాళ్ళు కూడా థ్యాంక్స్ అని హీరోయిన్కి అయితే చెప్తారు. ఇంకా అలా ఒక ముస్లైన్ దగ్గరికి అయితే వెళ్తారన్నమాట హీరో హీరోయిన్. ఆ ముస్లైన్ అయితే చెప్తారు, నువ్వు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చావు కదా, దాన్ని బట్టి నేను ప్రతిదీ అడ్జస్ట్ చేసుకున్నా, ఇప్పుడు నాకు గిరాకీ చాలా బాగా ఉంది తల్లి అని చెప్పి హీరోయిన్ని పొగుడుతూ ఉంటారన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే తాతయ్య అని చెప్పి వేరే ప్లేస్కి అయితే హీరోయిన్ తీసుకెళ్లేసరికి ఇక్కడ హీరో అయితే అడుగుతాడు, ఏంటి అని చెప్పి అంటే, ఏం లేదు, నీకు ఒక విషయం తెలుసా, నేను చాలా అంటే చాలా పిక్కిగిని, అంటే ఒక్కొక్కటి ఎంచుకోవడంలో చాలా అంటే చాలా కష్టం తెలుసా నాకు, కానీ నాకు ఎక్కడైతే ఫుడ్ నచ్చిందో అక్కడైతే నేను పర్టికులర్గా తింటా, నేను ఇచ్చిన బ్యాడ్ రివ్యూస్ వల్ల చాలామంది అయితే దాన్ని ఇంప్రూవ్ చేసుకుని చాలా మంచిగా అయితే వెళ్ళారు, నేను ఇదే అనుకుంటున్నా అని అనగానే హీరో అయితే అంటాడనమాట. సరే ఇప్పుడు ఇక్కడ డంప్లింగ్స్ అయితే ఉన్నాయి కదా, మన ఫుడ్ ఆర్డర్ చేసాం, ఒక్కొక్క డంప్లింగ్ ఒక్కొక్క సైజులో ఉంది, సో దీన్ని చూసుకుంటే ఇదొక బ్యాడ్ రివ్యూ అండ్ దీనికి మనం నెగిటివ్ రివ్యూ అనేది ఇవ్వచ్చు కదా అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే చెప్తుంది, ఇది హ్యాండ్తో చేశారు, మిషన్తో కాదు, హ్యాండ్తో చేసేవి డిఫరెంట్ సైజులో ఉంటాయి, దీనికి బ్యాడ్ రివ్యూ అనేది ఇవ్వక్కర్లేదు అని అనగానే హీరో అయితే అంటాడు, ఇదిగో ఇక్కడ ప్లేట్ చూసావు కదా, అది కొంచెం డ్యామేజ్ అయింది, సో ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది మంచిగా లేదు, దీనికి బ్యాడ్ రివ్యూ కూడా ఇవ్వచ్చు కదా అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, మనం ఇక్కడ ఇలా బ్యాడ్ రివ్యూ అనేది ఇవ్వలేం, ఇక్కడ మనం ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారా లేదా, టేస్ట్ ఎలా ఉంది మంచిగా ఉందా లేదా చూసి మనం మాత్రమే రివ్యూ అనేది ఇస్తాం. ఓనర్స్ ఇప్పుడు తన గెస్ట్ని తన కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలని మాత్రమే ఆలోచిస్తారు, అందుకోసమే వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు. ఇంకొక విషయం తెలుసా, నువ్వు నేను ఒకే బిజినెస్ స్టాంట్లో ఉన్నాము, మా ఫ్యామిలీ నా చిన్నప్పుడు అయితే హోమ్ స్టే అని చెప్పి ఒక బిజినెస్ అనేది నడిపేది అని చెప్పి హీరోయిన్ అయితే తన పాస్ట్ గురించి అయితే హీరోకి చెప్తూ ఉంటుంది అన్నమాట. హీరో అయితే అడుగుతాడు, అవునా అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, ఇప్పుడు నువ్వు ఈ ప్లేట్ గురించి నా దగ్గర కంప్లైంట్ అనేది ఇచ్చావు కదా, నీకు గుర్తుంది కదా, ఈ ప్లేట్ గురించి కంప్లైంట్ అనేది ఇచ్చావు, కానీ ఈ ప్లేట్ అనేది చాలామందికి ఒక మెమరబుల్ కింద ఉండిపోతుంది అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఎలాగా అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, ఒకరోజు మా స్టే హౌస్కి అయితే ఒక టూరిస్ట్ గ్యాంగ్ అయితే వచ్చింది, వాళ్ళు చాలామంది ఉన్నారు, అలా ఉండడం వల్ల మాకు ఒక ఛాలెంజింగ్గా అనిపించింది, వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఇబ్బంది అయింది, బెడ్స్ సదరడానికి కూడా ఇబ్బంది అయింది, అది మాకు ఒక ఛాలెంజింగ్గా అనిపించి ఏం చేయాలో మాకు తెలిసేది కాదని కానీ హీరో అయితే అడుగుతాడు, మరి వాళ్ళు మనస్ఫూర్తిగా తిన్నారా లేదా, మీరు వాళ్ళని సాటిస్ఫై చేశారా లేదా అని చెప్పి హీరో అడిగేసరికి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, మేము సాటిస్ఫై అనేది చేసాం, ఎలా అంటే మాతో ఉన్న గెస్టులు కూడా మాతో కలిసి కుకింగ్ అనేది చేశారు, వాళ్ళు చక్కగా అందరూ కలిసి కుక్ చేసుకొని మంచిగా అయితే భోజనం చేశారు, అలా యాక్సిడెంట్గా ఇక్కడ ఇదైతే ఇరిగిపోయింది, ఇలా ఇరిగిపోవడం వల్లే కదా ఇది ఒక మెమరీ కింద ఉండిపోయింది, ఎప్పుడైనా మళ్ళీ అదే పర్సన్స్ అయితే ఇక్కడికి వచ్చారనుకో ఈ మెమరీని అయితే వాళ్ళు చూసుకొని అన్నీ అయితే గుర్తు తెచ్చుకుంటారు, అలా ప్రతి హోటల్లో వాళ్ళకి వాళ్ళే కుక్ చేసుకొని తినడం వల్ల ఏదో ఒక రోజు చాలా హ్యాపీగా అయితే ఉంటారు కదా, ప్రతిరోజు ఒక్కల్లా ఏదో ఒక రోజు అందరూ కలిసి కుక్ చేసుకుంటే ఆ రోజు మనం ఇలా ఎంజాయ్ చేసాం అన్నట్టయితే ఉంటుంది అని చెప్పడంతో హీరో కూడా చాలా ఇంప్రెస్ అవుతాడు. నాకు తెలుసు నేను బాగా చెప్పానని హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే హీరో అయితే తన కుక్స్ అందరినీ పిలిచి తన డైరెక్టర్స్ అందరినీ పిలిచి మీ ఫుడ్ అనేది మీరే సర్వ్ చేసుకోండి, ఇలా ఇంటర్నేషనల్ బిజినెస్ అనేది మంచిగా అయితే ఉంటుంది అని చెప్పి హీరో అయితే వాళ్ళందరికీ చెప్పడంతో ఇంకా వాళ్ళు కూడా మేము ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము అని చెప్పి అందరూ అయితే డిస్కస్ చేస్తారన్నమాట. ఇంకా హీరో కూడా హీరోయిన్ చెప్పింది అయితే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ దగ్గర ఒక సర్వెంట్ అయితే ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ అయితే అడుగుతుంది, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టారా ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిన వెంటనే ఆమె అయితే చెప్తుంది, నన్ను ఎవరు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు, నేను మా అమ్మ కోసం అని చెప్పి ఒక ఎక్స్పెన్సివ్ కిట్ అనేది కొన్నాను, ఆ క్రీమ్ రాసుకోగానే మా అమ్మకి చాలా అంటే చాలా ఎలర్జీ అనేది వచ్చింది, మేము చాలా పేదవాళ్ళము, మేము రిఫండ్ అనేది అడిగాం మీ క్రీమ్ వల్ల ఇలా ఎలర్జీ వచ్చిందని, కానీ ఆ ప్రోడక్ట్ బాగానే ఉంది, మా అమ్మాయి అబద్ధం చెప్తుందని చెప్పి వాళ్ళైతే లేనిపోని నిందలు వేస్తున్నారు, ఆ డబ్బు వస్తే నేను మా అమ్మకి ట్రీట్మెంట్ అయినా చేయించుకుంటాను కదా అని చెప్పి ఆ అమ్మాయి ఏడ్చేసరికి హీరోయిన్ అయితే నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి అంటది. అలా హెల్ప్ చేసే ప్రాసెస్లో ఒక చోటుకి వెళ్ళేసరికి అక్కడైతే ఇక్కడ రిసెప్షనిస్ట్ ఉంది కదా తన మాటలైతే వింటదన్నమాట. హీరో అయితే రాత్రి అందరితో అయితే ఫుడ్ అనేది షేర్ చేసుకుని తింటారు కదా, దీని గురించి అయితే డిస్కస్ చేసుకుంటారన్నమాట. హీరోకి ఇదంతా నేనే చెప్పాను అండ్ ఇంకొక విషయం తెలుసా, మన హీరోయిన్ ఉంది కదా తనైతే బ్యాడ్ రివ్యూ అనేది మన రెస్టారెంట్ మీద రాసింది, కానీ సిగ్గు లేకుండా ఇక్కడే ఉండి ఫ్రీగా అయితే తింటుంది, దానికి ఆ మాత్రం కూడా సిగ్గు లేదు అని చెప్పి హీరోయిన్ని తిట్టేసరికి హీరోయిన్కి అయితే కోపం
కోపం వచ్చి వెంటనే డోర్ అనేది ఓపెన్ చేసుకొని లోనికైతే వస్తుంది. ఇంకా ఆమె దగ్గరికి అయితే వెళ్ళేసరికి ఆమె అయితే ఏంటి మేడం మీరిక్కడ అని చెప్పి కంగారుగా అడిగేసరికి నీతో పని ఉందని ఆమెనైతే తీసుకువస్తుందన్నమాట. ఇంకా ఆమె అయితే అంటది మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, మీకు ఈ మాత్రం పని అనేది చేయలేనా ఏంటి, మీకు నేను హెల్ప్ అనేది చేస్తానని చెప్పి ఒబీడియంట్గా అయితే నడుచుకుంటుంది అనమాట హీరోయిన్ ముందు. హీరోయిన్ అయితే ఆ అమ్మాయికి ఎలర్జీ వచ్చినట్టయితే మేకప్ అనేది వేస్తుంది అనమాట. ఇంకా అమ్మాయికి అలా మేకప్ అనేది వేసి ఫోటో అనేది తీయమంటది. ఇంకా వెంటనే ఫొటోస్ కూడా తీసేసరికి ఇంకా ఆ అమ్మాయి అయితే చెప్పింది కదా ఎక్స్పెన్సివ్ క్రీమ్ రాసడం వల్ల వాళ్ళ అమ్మకి ఎలర్జీ వచ్చిందని. ఇంకా వెంటనే ఈ అమ్మాయి ఫోటో అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఇంకా ఫస్ట్ ఇలా అయితే అందంగా ఉంది, ఇప్పుడైతే ఇలా ఉంది, మీ క్రీమ్ వాడడం వల్ల ఇలా జరిగింది అని చెప్పి రివ్యూ అనేది రాస్తుంది అనమాట. హీరోయిన్ అలా రివ్యూ రాయడం వల్ల ఆ ఏడ్చిన అమ్మాయికి అయితే మనీ అనేది రిఫండ్ అనేది పడుతుంది. ఇంకా అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఈ హోటల్లో ఒక ముసలాయన కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ ముసలాయన కష్టం చూసిన మన హీరోయిన్ అయితే మీరు కొంచెం వెయిట్ చేస్తారా, ఆ ముసలాయన కూడా వస్తున్నాడు అని చెప్పి అనగానే ఆ అమ్మాయి అయితే అంటది నేను ఎందుకని అతని కోసం వెయిట్ చేయాలి, నేనేమి ఇక్కడ పని చేసే అమ్మాయిని కాదు, తను పని చేసేవాడు, తన కోసం నేనేమి వెయిట్ చేయను అని చెప్పి అనగానే మన హీరోయిన్ అయితే అంటది కానీ అతను వయసులో మనకన్నా చాలా పెద్దవాడు, మనం తన కష్టాన్ని కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. యాక్చువల్గా అతనిది ఏదో స్ట్రక్ అయిపోయి రాలేకపోతూ ఉంటాడనమాట. ఈ అమ్మాయి అయితే అంటది ఇదేమి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమీ కాదు, నేను ఎందుకని అతని గురించి ఆలోచించాలి, అతను ముసలివాడైతే నేనేం చేయను, కావాలంటే నువ్వే అతనికి హెల్ప్ చేయి, అంత గౌరవం ఉన్నదానివి అని అనగానే ఇంకా వెంటనే అయితే ఆమె దగ్గరికి వెళ్తుంది అనమాట. మీరేమి దిగులు పడకండి అనగానే నేను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు తల్లి అని చెప్పి ఆ ముసలాయన అయితే అంటాడు. అదేమీ లేదు నేను మీకైతే హెల్ప్ చేస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అతనికైతే హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. అతను కూడా హీరోయిన్కి థ్యాంక్స్ అనేది చెప్పి అక్కడి నుంచి సంతోషంగా అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే తన నానమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది. తన నానమ్మకి అయితే చెప్తుంది అనమాట నేను ఇలా వర్క్ చేస్తున్నాను నానమ్మ అని చెప్పి. ఏం వర్క్ తల్లి అనగానే బెడ్ టెస్టర్ అని చెప్పి అంటదన్నమాట. ఏంటి మంచాలు చెక్ చేసే పనా అని చెప్పి వాళ్ళ నానమ్మ అనేసరికి అఫ్కోర్స్ నానమ్మ దానికి నాకు డబ్బులు కూడా వస్తాయి అని చెప్పి ఆ హీరోయిన్ అయితే అంటది. సరే నీకు డబ్బులు వస్తుందంటే మంచిదే కదా అని అనుకుంటుందన్నమాట. ఇక్కడ మనకి లిన్ అయితే చూపిస్తారు. లిన్ అయితే ఇక్కడ వచ్చి అన్నీ గుర్తు తెచ్చుకుంటాడనమాట. చిన్నప్పుడు తనైతే ఒక అమ్మాయితో చాలా క్లోజ్గా హ్యాపీగా అయితే ఉండేవాడు. ఇంకా తనకైతే గుర్తొస్తుంది ఆ అమ్మాయి ఎవరో కాదు హీరోయిన్నే. హీరోయిన్ ఎక్కడుందో ఏంటో అని చెప్పి హీరోయిన్ అయితే తలుచుకుంటూ తన చిన్నప్పుడు ఎక్కడైతే ఉండేవాడో ఆ ప్లేస్కి అయితే వెళ్తాడు. ఇంకా అదే ప్లేస్కి మన హీరోయిన్ కూడా వచ్చి అన్నీ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. కానీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు, ఒకరు ఇటు వస్తే ఒకరు అటు అయితే వెళ్తారు. వాళ్ళ చైల్డ్హుడ్ జ్ఞాపకాలు అనేవి తలుచుకుంటూ ఒకరినొకరు బాధపడుతూ ఉంటారన్నమాట. నేను ఈ రోజుల్ని చాలా మిస్ అవుతున్నాను, మళ్ళీ ఈ రోజులు ఎప్పుడు వస్తాయో అని చెప్పి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.